నాగరాజు మనం FI to SD ఇంటిగ్రేషన్ కదా చూడండి FI to SD ఇంటిగ్రేషన్ క్రియేట్ GL అకౌంట్స్ టైప్ చేయండి క్రియేట్ GL అకౌంట్స్ తర్వాత assign GL అకౌంట్స్ VK0A ఇది గుర్తుపెట్టుకోవాలి నారాజ్ FI to SD integration will be happen VK0A transaction code FI to SD integration ఎక్కడ జరుగుతుంది MM integration FI to MM integration ఎక్కడ జరుగుతుంది OBYC లో జరుగుతుంది OBYC ఇక్కడ VK0A లో జరుగుతుంది VK0A FI to MM integration will be happen OBYC transaction code FI to SD integration will be happen VK0A ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ నాగరాజ్ నెక్స్ట్ ఒక పాయింట్స్ నోట్ చేసుకోండి నాగరాజ్ పర్చేజ్ రా మెటీరియల్ ఎవరు పర్చేజ్ చేస్తారు కింద నోట్ చేసుకో రా మెటీరియల్ అనేది పర్చేజ్ రా మెటీరియల్ P2P ప్రాసెస్ లో జరుగుతుంది యాక్చువల్గా ఇది పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్చేజ్ చేస్తారు P2P తర్వాత ఏమవుతుంది ఎంప్లాయీస్ మేక్ యాజ్ ఏ ఫినిష్డ్ గూడ్స్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఫినిష్డ్ గూడ్స్ గా మారుస్తారు నెక్స్ట్ పాయింట్ ఎంప్లాయీస్ మేక్ ఇట్ యాజ్ ఏ ఫినిష్డ్ గూడ్స్ ఎంప్లాయీస్ మేక్ ఇట్ యాజ్ ఏ ఫినిష్డ్ గూడ్స్ గా మారుస్తారు నెక్స్ట్ ఇనిషియల్ స్టాక్ అప్డేట్ ఇంటూ SAP ఇనిషియల్ INITIAL ఇనిషియల్ స్టాక్ STACK స్టాక్ అప్డేట్ ఇంటూ SAP స్టాక్ ని అప్డేట్ చేస్తారు SAP లో MB1C ట్రాన్సాక్షన్ కోడ్ MB1C సేల్స్ టు ఫినిష్డ్ గూడ్స్ O2C సేల్ టు ఫినిష్డ్ గూడ్స్ O2C ఇక్కడ గమనించండి నాగరాజ్ ఇక్కడ గమనించండి పర్చేజ్ రా మెటీరియల్ పర్చేజ్ చేస్తారు P2P ఉంది కదా అక్కడ పర్చేజ్ చేస్తారు సెలెక్ట్ చేయండి మొత్తం రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తారు
తర్వాత ఏమవుతుంది, ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ ఏం చేస్తారు, దీన్ని ఫినిష్డ్ గూడ్స్గా మారుస్తారు. తర్వాత ఇనిషియల్లీ స్టాక్ అప్లోడింగ్ టు ఎస్ఏపి, స్టాక్ ని అప్లోడ్ చేస్తారు, MM1Cలో అప్లోడ్ చేస్తారు, MM1Cలో అప్లోడ్ చేస్తారు. తర్వాత ఏమవుతుంది, సేల్ టు ఫినిష్డ్ గూడ్స్, సేల్ టు ఫినిష్డ్ గూడ్స్ అవన్నీ కూడా సేల్ చేస్తారు. ఇది ప్రాసెస్ అన్నమాట. యాక్చువల్గా అయితే తెలుసు కదా, అర్థమైందా? నా రోజు పాయింట్ ఇక్కడ అర్థమైందా మీకు? సరే, వెళ్ళండి FS00కి వెళ్ళండి. మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. FS00 ఇన్వెంటరీ, మనకి ఇన్వెంటరీ జిఎల్ గ్రూప్ ఉంటుంది చూడండి, OBD4లో ఇన్వెంటరీ ఉందా? ఇన్వెంటరీ జిఎల్ గ్రూప్లో మనము ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దామా? ఇక్కడ ఆల్రెడీ ఉందా? ఉంది కదా, అవసరం లేదు, అయితే చేయాల్సిన అవసరం లేదు. ఇన్వెంటరీ గ్రూప్ ఉంది కదా, ఫినిష్డ్ గూడ్స్ ఇన్వెంటరీ జిఎల్ గ్రూప్, ఫినిష్డ్ గూడ్స్ ఉంది కదా, ఇది ఉంటే చాలు. దీన్ని ఏం చేయాలి, మనం ఎక్కడ అసైన్ చేయాలి? OBYC, ఇది కూడా అసైన్ చేసాం ఆల్రెడీ. OBYCకి వెళ్ళండి. OBYCలో OBYC ట్రాన్సాక్షన్, OBYCలో BSX, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ అసైన్ చేశాం కదా ఇన్వెంటరీ అకౌంట్, అది ఇంకా ఇది అవసరం లేదైతే. సో ఇప్పుడు ఏం చేయాలని చూడండి, స్టాక్ అప్లోడ్ క్లియరింగ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి. FS00లో మనకి జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ కమ్స్ అండర్ ది కరెంట్ లయబిలిటీ. సేమ్ అలాగే ఇనిషియల్ స్టాక్ అప్లోడ్, ఇది కూడా కరెంట్ లయబిలిటీలోనే వస్తుంది. కరెంట్ లయబిలిటీలో గ్రూప్ ఏముంది చూడండి, కరెంట్ లయబిలిటీ గ్రూప్ ఓపెన్ చేయండి, నెంబర్ తీసుకోండి. బ్యాలెన్స్ షీట్, కరెంట్ లయబిలిటీస్, ఇనిషియల్ స్టాక్ అప్లోడ్ క్లియరింగ్ అకౌంట్, ఇనిషియల్ స్టాక్ అప్లోడ్ క్లియరింగ్ అకౌంట్, ఇనిషియల్ స్టాక్ అప్లోడ్ క్లియరింగ్ అకౌంట్. ఇనిషియల్ స్టాక్ అప్లోడ్ క్లియరింగ్ అకౌంట్. Control data, only balances in local currency, only balances in local currency. Create bank interest G001, post automatically G001, post automatically and save. Wait cheyandi, I will come back 1 minute. 1 minute, I will come back.
నాగరాజ్ అయిపోయింది కదా. నెక్స్ట్ నోట్ చేసుకోండి, ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కొట్టుకెళ్ళండి. ఇప్పుడు మనం ఏం చేసామని నోట్ చేస్తారా? ఓబీవైసీ ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళాలి. ఈ అకౌంట్ ని మనం అసైన్ చేయాలి ఓబీవైసీలో. ఇక్కడ బీజీబీ జీబీబీ అని ఒకటి చూడండి, జీబీబీ దానిపైన డబుల్ క్లిక్ చేయండి, కంటిన్యూ చేయండి. లాస్ట్ సెలెక్ట్ చేసుకోండి, లాస్ట్ 3. పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయండి. పోస్టింగ్ కీ పైన క్లిక్ చేస్తారా? వెయిట్, ఇక్కడ మనకు వేరేది రావాలి. సరే, పోస్టింగ్ కీ పైన క్లిక్ చేస్తారు కదా. ఇక్కడ అకౌంట్స్ ఇవ్వాలి. యాక్చువల్గా అయితే 0001 స్టాండర్డ్ వ్యాలిడేషన్ మోడిఫైయర్ స్టాండర్డ్ 0001 ఇస్ స్టాండర్డ్. నెక్స్ట్ ఇవ్వండి. 0001 ఇస్ స్టాండర్డ్. నెక్స్ట్ జనరల్ మోడిఫైయర్, ఓకే. BAS స్టాండర్డ్. డ్రాప్ డౌన్ చేయండి. BAS అంటే ఏంటో తెలుస్తుంది మీకు. BSA ఐఎమ్ సారీ, BSA ఉందా? BSA ఉందా చూడండి, రావటం లేదా? ఓకే, BSA ఓకే, అలా ఉంచేయండి. తర్వాత వ్యాలిడేషన్ క్లాసెస్ ఫర్ ఫినిష్డ్ గూడ్స్ 7920. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇవ్వాలి? GL అకౌంట్ ఇవ్వాలి. ఇనిషియల్ స్టాక్ అప్లోడ్ ఉంది కదా, అదేనా? ఎంటర్ సేవ్. సేవ్ చేసారా? రైట్, బాగా కలిగింది. O2C అకౌంటింగ్ ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి? టైప్ చేయండి, O2C అకౌంటింగ్ ఎంట్రీస్. టైప్ చేయండి O2C అకౌంటింగ్ ఎంట్రీస్. రైట్ సైడ్ టైప్ చేస్తారా? చూడండి, O2C టైప్ చేయండి రైట్ సైడ్. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01 ME21N లో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసాం. ఇక్కడ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాం. సేల్స్ ఆర్డర్ క్రియేషన్ VA01. ఓకేనా? తర్వాత VL01N పోస్ట్ గూడ్స్ ఇష్యూ VL01N. పోస్ట్ గూడ్స్ ఇష్యూ O2C. పోస్ట్ గూడ్స్ ఇష్యూ ఐఎమ్ సారీ, దాని కింద టైప్ చేయండి, VL01, సారీ, దానికన్నా దాని కిందకి మూవ్ చేయండి. పోస్ట్ గూడ్స్ ఇష్యూ కిందకి మూవ్ చేయండి. VL01N
VL01N వచ్చి సారీ ఐఎమ్ సారీ నాగరాజ్ ఐఎమ్ సారీ కరెక్ట్ అలా కాదు చూడు నాగరాజ్ VL01N అవుట్ బాండెడ్ డెలివరీ టైప్ చేయి అది అవుట్ బాండెడ్ డెలివరీ VL01N outbounded VL01N outbounded delivery VL02N post goods issue ఇది మనం 1 చెప్పినట్టున్నాం ఇంతకు ముందు సరే 2 కరెక్ట్ అండి ఓకే ఫైన్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ నెక్స్ట్ పోస్ట్ గూడ్స్ ఇష్యూ నెక్స్ట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది పోస్ట్ గూడ్స్ ఇష్యూ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ అకౌంట్ కదా టైప్ చేయండి నెక్స్ట్ టైప్ చేయండి నాగరాజ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు ఇన్వెంటరీ నెక్స్ట్ ఎంట్రీ నోట్ చేసుకో VF01 కాస్ట్ ఆఫ్ దీన్ని క్రియేట్ బిల్లింగ్ డాక్యుమెంట్ అంటారు యాక్చువల్ గా VF01 సేల్స్ ఇన్వాయిస్ VF01N సేల్స్ ఇన్వాయిస్ VF01N ఐఎమ్ సారీ VF01 అంతే సేల్స్ ఇన్వాయిస్ VF01 ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ కదా కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ నెక్స్ట్ కస్టమర్ ఇన్కమింగ్ పేమెంట్ F-28 F-28 ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా టు కస్టమర్ ఓకేనా ఇక్కడ చూడండి సో ఇన్వాయిస్ అకౌంట్ నలిఫై అవుతుంది రెడ్ కలర్ తీసుకో ఇన్వాయిస్ అకౌంట్ అనేది నలిఫై అవుతుంది ఇన్వెంటరీ ఇది నలిఫై అవుతుంది కస్టమర్ అకౌంట్ కూడా నలిఫై అవుతుంది కింద కస్టమర్ అకౌంట్ కూడా నలిఫై అవుతుంది ఇంకొక కస్టమర్ ఉంది కింద అది కూడా నలిఫై అవుతుంది ఇవన్నీ క్యాన్సిల్ అవుతుంది ఫైనల్ ఎంట్రీ ఏముంటుంది క్యాష్ అకౌంట్ డేటా టు
cash or bank account data to cash or bank account data to cost of goods sold account. బ్యాంక్ క్లియరింగ్ అకౌంట్ అని వస్తుంది యాక్చువల్గా అయితే. ఓకే, అలా ఉంచండి. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇన్వెంటరీ ఒకటి, కస్టమర్ ఒకటి, సేల్స్ అంటే రెవెన్యూ కదా, రెవెన్యూ అనేది ఉంటుంది. అది కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, ఇవి ఫైనల్గా ఉంటాయి. ఓకే, చూడండి, 2 ఇన్వెంటరీ అకౌంట్స్ అనేవి నలిఫై అవుతాయి నాగరాజు, 2 కస్టమర్స్ అకౌంట్స్ అనేవి నలిఫై అవుతాయి. 2 ఇన్వెంటరీ అకౌంట్స్ అండ్ 2 కస్టమర్ అకౌంట్స్ అనేవి ఫైనల్ గా నలిఫై అవుతాయి, క్యాన్సిల్ అవుతాయి, మిగిలినే ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి కదా, వెళ్ళండి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ లో క్రియేట్ చేద్దాం. OBD4కి వెళ్ళండి. OBD4 ఇక్కడ కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ అకౌంట్ ఉందా, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఉందా, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అకౌంట్ ఇది 430000, దీని బేస్గా జస్ట్ క్రియేట్ చేద్దాం. వెళ్ళండి. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అని క్రియేట్ లోకి వెళ్ళాలి. నాన్ ఆపరేటింగ్ అండ్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి. కమ్స్ అండర్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ గ్రూప్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్, వచ్చారా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ డేటా టు అది. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 షార్ట్ కీ 001 G001 షార్ట్ కీ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001. సేవ్ చేయండి. నెక్స్ట్ సేల్స్ అండ్ రెవెన్యూ అకౌంట్ కూడా క్రియేట్ చేయాలి. సేల్స్ అండ్ రెవెన్యూ GL అకౌంట్. హలో, సేల్స్ అండ్ రెవెన్యూ కదా, చూడండి నాగరాజ్, ఆ నెంబర్ తీసుకోండి. సార్ అది రెవెన్యూ రివర్స్ సార్, అది సేల్స్ లాస్ట్ మంత్ 28.
నాగరాజ్ సేల్స్ వెళ్ళారా? రెవెన్యూ రివర్సా సార్ అది? రెవెన్యూ, సేల్స్ రెవెన్యూ. రివర్స్ ఉండదు కదా సార్, అంతే కదా, రెవెన్యూ ఉంటుంది. రెవెన్యూ రివర్స్ కాదు, రెవెన్యూ కదా. రెవెన్యూ చెప్పాను నేను, రివర్స్ అన్నా రెవెన్యూ అన్నా? అంటే రెవెన్యూ లేదు సార్, రెవెన్యూ గ్రూప్ లేదు, అది రివర్స్ చేసిన, అది సేల్స్ రెవెన్యూ, రివర్స్. సేల్స్ రెవెన్యూ ఒక గ్రూప్ ఉంది చూడు నాగరాజ్. సేల్స్ రెవెన్యూ ఒక గ్రూప్ ఉంటుంది చూడండి, అదే గ్రూప్, రెవెన్యూ గ్రూప్, సేల్స్ రెవెన్యూ. కరెక్ట్. అది ఈ నెంబర్ తీసుకోండి, 3 lakhs. వెళ్ళండి. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, సేల్స్ రెవెన్యూ అకౌంట్, సేల్స్ రెవెన్యూ అని టైప్ చేయండి. సేల్స్ అని కూడా పెట్టచ్చు, ఏం కాదు, సేల్స్ రెవెన్యూ అంటే కొంచెం క్లియర్గా ఉంటుంది. Create bank interest G001. So cost of goods sold account and sales revenue GL account, these 2 GL accounts we want to assign OBYC transaction code. OBYC కి వెళ్ళండి. OBYC కి వెళ్ళరా? ఇక్కడ GBB ఉండొచ్చు, GBB. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 0001 స్టాండర్డ్ ఇవ్వండి. VBR స్టాండర్డ్ ఇవన్నీ స్టాండర్డ్సే. VBR, V for victory. VB, నారా సరిగ్గా వినండి నారా. VB ఫర్ బాంబే, R. $300 ఇవ్వండి, తర్వాత 3000 ఇవ్వండి. ఇక్కడ వేరే GL అకౌంట్ రావాలి కదా. వెయిట్, మనం రాంగ్ ఇస్తున్నామా ఏంటి? ఐఎమ్ సారీ నారాజ్. 0001 VAX ఇవ్వాలి. VAX ఇవ్వండి. VAX ఇక్కడ 7920. 0001 standard, VAX is standard, 7920 also standard. ఇక్కడ ఏమి ఇవ్వాలి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ ఇవ్వాలి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ ఇవ్వండి.
అదొకటే నాగరాజు, ఇంకోటి ఇవ్వాల్సిన పని లేదు నాగరాజు, అదొకటి ఇచ్చి సేవ్ చేసేయండి, తర్వాత చెప్తాను, ఇంకోటి వేరే చోట చేద్దాం. ఇంకోటి ఇక్కడ కొంచెం డౌట్గా ఉంది నాకు, వెళ్ళండి ఒకసారి వెళ్ళండి. వన్ మినిట్ నాగరాజ్, ఇక్కడ ఒకటే ఇవ్వాలా రెండు ఇవ్వాలా డౌట్ ఉంది నాకు కొంచెం. వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి నాగరాజ్. ఎందుకు బ్యాక్ కనుక వచ్చారు? డబల్ నాగరాజ్ అక్కడ వెళ్ళండి, జీజీబీకి వెళ్ళండి, జీబీబీకి వెళ్ళండి. ఇక్కడ అకౌంట్ ఇచ్చారు కదా, ఇక్కడ యాక్చువల్గా ఎంటర్ చేసిన తర్వాత 3000 రావాలి యాక్చువల్గా అయితే. ఎంటర్ చేసి సేవ్ చేయండి. సరే చూడండి, ఇక్కడ ఒకటి మిస్ చేసామని డౌట్ ఉంది నాకు, చూద్దాము. స్టాండర్డ్ ఇక్కడ మనం ఏం జిఎల్ అకౌంట్ ఇచ్చాము, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ ఇచ్చాం కదా, అకౌంట్ ఇచ్చాము. ఇంకోటి ఏంటి, సేల్స్ అండ్ రెవెన్యూనా? ఓకే, ఇది తర్వాత చేద్దాము. ఓకే నాగరాజ్ అయిపోయింది కదా. సార్ ఇది అసైన్మెంట్ అనేది ఓబీవైసీలో ఇస్తాం సార్, ఎంఏఎస్డి కూడా ఓబీవైసీలో జరుగుతుంది. అంటే VK0A అదే చెప్పారు కదా. VK చెప్తాను, వీకే ఇప్పుడు జరుగుతుంది. VK0A ఇంటిగ్రేషన్ ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ కూడా VK0Aకి వెళ్ళండి, ఇక్కడ జరుగుతుంది అసైన్మెంట్ అనేది. అది అసైన్మెంట్ కింద కన్సిడర్ చేయరండి. ఇప్పుడు ఇది అసైన్మెంట్. VK0A వెళ్ళండి. ఇక్కడ కొంచెం డౌట్ ఉంది నాకు, అదే చూస్తున్నాను. సరే 001 ఇక్కడ నారా 001 ఇచ్చేయండి, వెళ్ళండి ఆర్టీ కోడ్కి వెళ్ళండి. అక్కడ వెయిట్ సరే చూద్దాము, ఇక్కడ ఒకటి డౌట్ వస్తుంది. సరే ఫైన్. తర్వాత FI2 SD ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? VK0Aలో జరుగుతుంది. వెళ్ళండి, VK0Aకి వెళ్ళండి. అది ఇంటిగ్రేషన్ కాదు నాది, ఇప్పుడు నేను చెప్పేది ఇంటిగ్రేషన్. వెళ్ళండి. ఇక్కడ ఒక అకౌంట్ ఇవ్వలేదు నాగరాజ్, గుర్తుపెట్టుకో, ఏదైనా ప్రాబ్లం అయితే ఇవ్వద్దాం. VK0A 0 ఇవ్వండి, మీరు 0 మళ్ళీ ఇవ్వండి. VKOA ఇవ్వండి. ఓ అనుకుంటున్నానే, యా ఇది నేను 0 చెప్తున్నానా? VKOA ఓకే, OA అక్కడ మార్చండి, షీట్లో మార్చండి. ఎక్సెల్ షీట్లో మార్చుకోండి. ఇది మీకు అక్కడ క్లాస్లో కూడా తప్పు చెప్పినట్టున్నా. ఓకే, ఈ రెండు చేంజ్, ఇక్కడ 2 మిస్టేక్స్ ఉన్నాయి. ఓకే, VKOA ఇక్కడ 001 ఉంది కదా, ఒకసారి 001 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్లో ఉంది కదా, ఇక్కడ మనకి 001 పైన డబుల్ క్లిక్ చేయండి, న్యూ ఎంట్రీ వస్తుంది సెలెక్ట్లోకి వెళ్తే.
న్యూ ఎంట్రీ వచ్చిందా? న్యూ ఎంట్రీకి వెళ్ళండి, దానిపైన క్లిక్ చేయాలి, న్యూ ఎంట్రీ వస్తుంది. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి వి తీసుకోండి, వి స్టాండర్డ్. నెక్స్ట్ నాగరాజు, ఇక్కడ మనం 2 GL అకౌంట్స్ అసైన్ చేయాలి, ఒకటే చేసాము గుర్తుపెట్టుకో. నెక్స్ట్ KOFI స్టాండర్డ్, KO డ్రాప్ డౌన్ చేయి, KOFI ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. తర్వాత మీ సేల్స్ ఆర్గనైజేషన్, ఇవ్వండి. సేల్స్ ఆర్గనైజేషన్ తర్వాత అదేనా, కరెక్టేనా? నెక్స్ట్ ACCGC అన్నాడు కదా, ఇక్కడ 01 స్టాండర్డ్ డాక్యుమెంట్ డొమెస్టిక్ రివిజన్ 01 చూడండి, 01 స్టాండర్డ్. నెక్స్ట్ ఏఏ అని ఉంది కదా, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి, అది కూడా 03 స్టాండర్డ్ ఫినిష్డ్ ప్రోడక్ట్ 303. తర్వాత అకౌంట్ కీ అన్నాడు కదా, ERL స్టాండర్డ్, ERL ఉంటుంది చూడండి, ERL స్టాండర్డ్, ERL స్టాండర్డ్. నెక్స్ట్ GL అకౌంట్ ఉంటుంది చూడండి, GL మా సేల్స్ అండ్ రెవెన్యూ GL అకౌంట్ క్రియేట్ చేస్తాం కదా, ఇవ్వండి. ఇంటిగ్రేషన్ అనేది ఇక్కడ చేస్తాం నాగరాజ్, గుర్తుపెట్టుకోండి. నేను మీకు 2 మిస్టేక్స్ చెప్పాను యాక్చువల్గా SD ఇంటిగ్రేషన్ క్లాసెస్లో. ఎట్లా అది ఇంటిగ్రేషన్ VK0A, VKOA. ఇంకా అక్కడ ఏం అవసరం లేదు, సేవ్ చేయి. దీన్ని ఇంటిగ్రేషన్ అంటారు నాగరాజ్, దీన్ని ఇంటిగ్రేషన్స్ అంటారు. FI to SD ఇంటిగ్రేషన్ అంటే ఇది అనమాట. సేవ్ అయిందా? రైట్. మనం ఎక్కడ మిస్టేక్ చేసాం, ఒక చిన్న మిస్టేక్ చెప్పాను కదా, ఇది ఒకటి GL అకౌంట్ ఎలా చేయాలో అర్థం అవ్వలేదు నాకు, చూద్దాం, మనకి ఎలా వస్తుంది అప్పుడు చేద్దాం. నెక్స్ట్ మనం BP క్రియేట్ చేయాలి నాగరాజ్. BP క్రియేషన్ వెళ్ళు. ఇక్కడ ఏం క్రియేట్ చేయాలి, వెయిట్ ఏం తీసుకుంటున్నావు, అవి కాదు నేను చెప్తాను చూడు. ఇక్కడ కస్టమర్, ఇది కస్టమర్ తీసుకోవాలి, ఇది వెండర్ కాదు, కస్టమర్. CPA CO01 ఉంటుంది చూడండి, CPA ఉందా? ఇది తీసుకోవాలి, CPA CO01 కస్టమర్ క్రియేట్ చేయండి. మనకు BP ఉంది. అడ్వాంటేజెస్ ఆఫ్ BP వల్ల అడ్వాంటేజెస్ ఏంటని అడుగుతున్నారు నాగరాజ్, కొంచెం చూడండి నెట్లో. అవన్నీ ఫిల్ చేయండి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లోకి వెళ్ళాలి నాగరాజ్.
సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాలి. ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ ఇవ్వండి. కింద చూడు, వెయిట్ ఛానల్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు కదా, ఛానల్ డిస్ట్రిబ్యూటర్ మనం ఏదో క్రియేట్ చేసాం కదా, డిస్ట్రిబ్యూటర్ ఐబీనా ఐడినా, డ్రాప్ డౌన్ చేయండి, మీ కంపెనీ కూడా వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ దేనా 9Dనా, 9D కరెక్టే, 9D ఇవ్వాలి. ఓకే, సేల్స్ స్టీల్ డిస్ట్రిబ్యూటరా నాగరాజ్? స్టీల్ డిస్ట్రిబ్యూటర్ కరెక్టే, ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ప్రైసింగ్ గ్రూప్ అన్నాడు. ప్రైసింగ్ గ్రూప్ ఇక్కడ ఆర్డర్లో ప్రైసింగ్ గ్రూప్ ఉంటుంది నాగరాజ్, చూడు కొంచెం. ప్రైసింగ్ గ్రూప్ ఉందా? ప్రైసింగ్ గ్రూప్ లో 01 ఫస్ట్ తీసుకోవాలి. ఇక్కడ కింద ఉందా? ఓకే ఓకే, కింద ప్రైసింగ్ గ్రూప్. తర్వాత చూడండి, కస్టమర్ ప్రైసింగ్ ప్రోడక్ట్ 1 ఇవ్వండి. 1 స్టాండర్డ్, అన్ని 1. తర్వాత ప్రైసింగ్ లిస్ట్ కూడా 1, స్టాండర్డ్ ఇవన్నీ. నెక్స్ట్ 1 స్టాండర్డ్, ఇవన్నీ స్టాండర్డ్. ఓకే, నెక్స్ట్ షిప్పింగ్ లోకి వెళ్ళండి. నారాజ్ కంగారు పడకండి నారాజ్, పైన షిప్పింగ్ ఉంది సార్, షిప్పింగ్ SHIPPING, షిప్పింగ్ లోకి వెళ్ళారా? డెలివరీ పీరియడ్ అన్నాడు 02 స్టాండర్డ్. నార్మల్ తీసుకుంటున్నాము, ఏదైనా తీసుకోవచ్చు. షిప్పింగ్ కంటైనర్ 01 స్టాండర్డ్. కండిషన్, కండిషన్ టిక్ మార్క్ కిందనే షిప్పింగ్ కండిషన్, దాని కిందది 01. నెక్స్ట్ బిల్లింగ్ వెళ్ళండి. బిల్లింగ్ షిప్పింగ్ తర్వాత బిల్లింగ్ చూడండి, పైన ట్యాబ్స్ పైన ఉంది నారాజ్. బిల్లింగ్ అక్కడ ఉంది నారాజ్. ఇక్కడ చూడండి, పైనే ఉండాలి. ఇన్వాయిస్ డీటెయిల్స్ అన్నారు కదా, ఇక్కడ కాదు, వెయిట్. మీరు పైన ఉన్నారు, కింద ఉన్నారా? ఇక్కడ మనకి వెర్షన్ అని ఉందా? వెర్షన్, ఆ వెర్షన్ కింద ఉంది చూడు, కొంచెం కిందకి వెళ్ళండి. వెర్షన్, ఆ వెర్షన్ కింద ఏంటది? ఇంక్రిమెంట్సా? అదేంటి నారా చూడు, దాని కిందది INCO ఇంటర్మెంట్స్. అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. CFR అని ఉంటుంది, స్టాండర్డ్, అది ఇవ్వండి. CFR స్టాండర్డ్. నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ 0001. ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇక్కడ వెయిట్ నాగరాజ్, పైకి వెళ్ళి ఇంకోటి ఉందా? లాస్ట్ ఇంకోటి ఇవ్వాలి అక్కడే. ఇంకా పైకి వెళ్ళండి, ఇంకొంచెం వెళ్ళండి. లొకేషన్ అన్నాడు కదా, లొకేషన్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. కాస్ట్ అండ్ ఫ్లైట్ అనే ఉందా? దాని కింద లొకేషన్ 1 దగ్గరే నాగరాజ్. రావట్లేదా? సరే, అక్కడ మాన్యువల్ టైప్ చేయండి, కాస్ట్ అండ్ ఫ్లైట్ అని టైప్ చేయండి. COST, కాస్ట్, AND FRI
FREIGHT. నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ 0001 ఇవి ఇవ్వాలి. నెక్స్ట్ బిల్లింగ్ లోకి వెళ్ళండి, పైన బిల్లింగ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. బిల్లింగ్ లోనే ఉన్నారా మీరు? ఓకే, ఇక్కడ ఇంకా కొన్ని ఉంటాయి యాక్చువల్గా. మీరు షిప్పింగ్ లోకి వెళ్ళలేదా? నారా షిప్పింగ్ లో కాదు, బిల్లింగ్ లోకి వెళ్ళినారా? బిల్లింగ్ లో ఇవన్నీ ఉన్నాయా? షిప్పింగ్ లో కాదు ఇవ్వాల్సింది మనం యాక్చువల్గా. షిప్పింగ్ లో ఇచ్చాం కదా. వెయిట్ పేమెంట్ టర్మ్స్ కూడా ఇచ్చేస్తాము. బిల్లింగ్ లో కూడా సేమ్ ఇలాగే ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఫైన్, ఇక్కడ ఇవ్వండి. ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఓకే, ఇంకా డౌన్కి వెళ్ళండి. అసైన్మెంట్ గ్రూప్ కట్ అని ఉంటుంది. ఇంకా డౌన్లో చూడండి. అక్కడ ఏమిస్తారంటే 01 ఇవ్వండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. సో ఇది ఎందుకు ఇస్తున్నాం 01 అనేది? ట్యాక్స్ క్యాలిక్యులేషన్ కింద ఇవి చూడండి, ఇవన్నీ ట్యాక్స్ క్యాలిక్యులేషన్కి సంబంధించినవి. కావాలంటే ఇవ్వచ్చు. ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ట్యాక్స్ 01 ఇవ్వాలి. 0 ఇవ్వాలి. 1 ఇస్తే ఏమవుతుంది? 1 ఇవ్వాలి. 1 ఇస్తే ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇక్కడ లేదు, ట్యాక్స్ అవసరం లేదనుకోండి, ఏమి ఇవ్వాలి? 0 ఇవ్వాలి. 1 ఇస్తే తీసుకుంటుంది. 0 ఇచ్చేయండి, మళ్ళీ ట్యాక్సెస్ అవన్నీ ప్రాబ్లం అవుతుంది. అన్ని 0 ఇచ్చేయండి కింద. ఇక్కడ ఏమేమి వచ్చినాయి? SPBP అవన్నీ ఉన్నాయా? చూడండి, SPBP అవన్నీ రావాలి ఇక్కడ. సోల్ టు పార్టీ, బిల్ టు పార్టీ అవన్నీ వచ్చినాయా? ఇక్కడ కాదు. నాగరాజ్ 1 మినిట్. పార్ట్నర్ ఫంక్షన్స్ లోకి వెళ్ళండి. పార్ట్నర్ ఫంక్షన్స్ ఇక్కడ వస్తాయి, చూసారా? SP, BP, PY, SH ఇవన్నీ వస్తాయి. షిప్ టు పార్టీ, బిల్ టు పార్టీ ఇవన్నీ వస్తాయి. ఓకే, సేవ్ చేయండి ఒకసారి. వెయిట్ చేయండి. యా, గ్రేట్. నోట్ చేసుకోండి. బిజినెస్ పార్ట్నర్ క్రియేటెడ్. వెయిట్ నారాజ్, ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు మళ్ళీ మనం బిజినెస్ పార్ట్నర్ కింద మార్చాలి దీన్ని. ఫైనాన్స్, కస్టమర్ ఫైనాన్స్ కింద మార్చాలి. కస్టమర్ ఫైనాన్స్ డ్రాప్ డౌన్ చేయండి. అక్కడే పెన్సిల్ సింబల్ పైన అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. వస్తుందా? పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి. కస్టమర్ ఫైనాన్స్ తీసుకోండి. మాది ఫైనాన్స్. ఇచ్చారా? నేమ్ ఇవ్వండి. ఇంతకుముందు ఇచ్చాం కదా, అక్కడ మన కంపెనీ కోడ్ రిఫ్లెక్ట్ అవుతుందా? అవన్నీ రావాలి. ఇవ్వండి, నేమ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ డేటాకి వెళ్ళాలి కదా. వెళ్ళండి, కంపెనీ కోడ్ డేటా. కంపెనీ ఇవ్వండి. Hmm. 31 ఇచ్చారు. కస్టమర్ పేమెంట్ టర్మ్స్కి వెళ్ళండి. 0001. కస్టమర్ పేమెంట్ టర్మ్స్. పేమెంట్ మెథడ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు నాగరాజ్, బట్ మీరు ఇస్తున్నారు, నాట్ రిక్వైర్డ్. ఇచ్చినా పర్వాలేదు, నో ఇష్యూ. ఇవ్వాల్సిన అవసరం ఉండదు. 0001 ఇచ్చాం. షార్ట్ కి 031 ఇచ్చారు కదా. ఇంకేం అవసరం లేదు. ఓకే,
సేవ్ చేయండి. సో నెక్స్ట్ 1 minute. ఇక్కడ కస్టమర్ తీసుకుంటే ఏమవుతుందంటే చూడండి, కస్టమర్ మెటీరియల్ తీసుకుంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి యాక్టివేట్ అవుతుంది. కస్టమర్ ఫైనాన్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఫైనాన్స్ కి యాక్టివేట్ అవుతుంది. అట్లా దేనికది తీసుకోవాలి. కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ క్రియేట్ మెటీరియల్. మెటీరియల్ అంటే మీనింగ్ ఏంటి? MM01 మెటీరియల్ అంటే ఫినిష్డ్ గూడ్స్ అని చెప్పచ్చు. మెటీరియల్ ఈజ్ నథింగ్ బట్ ఫినిష్డ్ గూడ్స్. క్రియేట్ మెటీరియల్ వెళ్ళండి. Material is nothing but finished goods. MM01 కి వెళ్ళండి. మెటీరియల్ నేమ్ ఇద్దాం. ఏమిద్దాము? AMTEST టెస్ట్ 20. మెటీరియల్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. కింద మెకానికల్ ఇంజనీరింగ్, ఇక్కడ ఫినిష్డ్ ప్రోడక్ట్ తీసుకోండి. ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇచ్చారా? ఇంకోటి ఉంటే చూడండి, FFRT ఫినిష్డ్ ప్రోడక్ట్ అని ఉంటుంది, తీసుకోండి. F సిరీస్ లో ఉంటుంది చూడండి, FFRT ఫినిష్డ్ గూడ్స్. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. ఇక్కడ ఏమేమి ఫీల్డ్స్ కావాలని ఇక్కడ ఇస్తాము. ఇవన్నీ వెయిట్ ఇవన్నీ తీసేద్దాం. ఎందుకు మనకి? వెయిట్ నారాజ్ నేను చెప్తాను వినండి. నారాజ్ బేసిక్ డేటా 1, బేసిక్ డేటా 2 అవన్నీ ఉంచండి. తర్వాత ఇంటర్నల్ ట్రేడింగ్ తీసేయండి. MRP 1, 2, 3 అవన్నీ తీసేయండి. నాగరాజ్ గారు FFRT కదండి. కరెక్టే ఉంది, FFRT కరెక్టే ఉంది. FERT కదా నేను చెప్పింది నాగరాజ్. సరే అదైనా ఉంచండి, లైక్ ఏం చేస్తాం, ఇచ్చారుగా, ఇంకోటి క్రియేట్ చేద్దాం. FERT కరెక్టే ఉంది కదా, ఇంకేముంది? ఇక్కడ ఇవన్నీ తీసేయండి నాగరాజ్. బేసిక్ డేటా ఉంది, బేసిక్ డేటా 2, సేల్స్ అవన్నీ ఉంచండి. క్రిందకి వెళ్ళండి, పర్చేజింగ్ కూడా సెలెక్ట్ చేసుకోండి, ఇవన్నీ తీసేయండి. ఇంకా డౌన్కి వెళ్ళండి, పర్చేజింగ్ తర్వాత ఇంకోటి చూడండి, తర్వాత కూడా తీసుకోండి, ఇంటర్నేషనల్ తీసుకోండి. పర్చేజింగ్ ఆర్డర్ టెక్స్ట్ అది కూడా తీసుకోండి. ఇంక ఇవి ఏమి అవసరం లేదు. ORG లెవెల్ క్లిక్ చేయండి. అవన్నీ తీసేయండి, అవన్నీ తీసుకుంటే బెటర్ ఏమో కదా. సరే ఏమొచ్చండి, ORG లెవెల్ క్లిక్ చేయండి. నారాజ్ అవి తీసేసి ORG లెవెల్ పైన క్లిక్ చేయండి నాగరాజ్. తీసేయండి నాగరాజ్, కింది కూడా తీసేయండి నాగరాజ్. అకౌంటింగ్ 1, అకౌంటింగ్ 2 అవన్నీ తీసేయండి. అవన్నీ చాలా సెలెక్ట్ అయినట్టు ఉన్నాయి కదా. వెళ్ళండి, కిందకి వెళ్ళిపోండి, వదిలేయండి. ORG లెవెల్ పైన క్లిక్ చేయండి.
నాగరాజ్ 1 minute. ఇక్కడ ఏమి ఇచ్చాం మనం? ఇక్కడ ఏమొచ్చింది ఇంకా రావాలి మనకి యాక్చువల్గా. ప్లాన్ టు స్టోరేజ్ లొకేషన్, సేల్స్ ఆర్గనైజేషన్, ఓన్లీ 3నే ఒక్క రావాలి, మనకు రావట్లేదు ఏంటి? క్లోజ్ చేయండి నాగరాజ్, క్లోజ్ చేసేయండి. బ్యాక్ వెళ్ళండి, సేవ్ చేయకండి, తర్వాత చేద్దాం. అది క్లోజ్ చేసేయండి, క్లోజ్ చేసేయండి. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. కొంచెం వెయిట్ చేయండి, నేను మళ్ళీ కాల్ చేస్తాను, చేద్దాం. ఓకేనా? లేదంటే టైం ఎంత అయింది? నారాజ్ తర్వాత చేద్దాం, నేను కాల్ చేస్తాను మీకు.